ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైకోర్టులో ఊరట లభించింది. వారాహి యాత్ర సందర్భంగా ఏలూరులో వాలంటీర్లను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని, పరువు నష్టం కింద శిక్షించాలంటూ వైసీపీ ప్రభుత్వం గుంటూరు కోర్టులో దాఖలు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేసింది. ఫిర్యాదుదారు ఎంఎస్ సిద్దిరాజుకు నోటీసులు ఇచ్చింది. ఇక విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఏలూరులో గతేడాది జూలై 9న వారాహి యాత్ర సందర్భంగా రాష్ట్రంలో సుమారు 30,000 మంది యువతులు, మహిళలు అదృశ్యమయ్యారన్నారు పవన్ కళ్యాణ్. వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం కొంతమంది అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్లడం మహిళల అపహరణకు దోహదపడుతుందన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ ప్రభుత్వం గుంటూరు న్యాయస్థానంలో ప్రైవేట్ క్రిమినల్ కేసు దాఖలు చేయగా కోర్టు విచారణకు స్వీకరించింది. ప్రస్తుతం కేసు విచారణ గుంటూరు 4 అదనపు జిల్లా కోర్టులో సాగుతోంది. తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని పవన్ కళ్యాణ్ హైకోర్టులో తాజాగా పిటిషన్ వేశారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. పిటిషనర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా లేవన్నారు. రాజకీయ కక్షతో అప్పటి ప్రభుత్వం తప్పుడు కేసు నమోదు చేసిందన్నారు. పిటిషనర్ పై దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమన్నారు.